నమస్తే. నేను ఇంతకు ముందు వీడియోలో మానసిక ఆరోగ్యం సరైన మానసిక ఆరోగ్యం లేకపోవటం వల్ల మనం సరిగ్గా ఆలోచించలేకపోతున్నాం. దాని ద్వారా మనం ఆహ్, ఈ అడ్మినిస్ట్రేషన్‌లో మన భారతదేశం అభివృద్ధి చెందే క్రమంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే ఇప్పుడు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే మనకు ఎక్కడైనా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక టీచర్ మనకు ఒక పేపరు కరెక్షన్ చేయాలంటే సబ్జెక్ట్ సంబంధించిన టీచర్ కరెక్షన్ చేస్తారు. కానీ వేరే టీచర్‌ని ఆ పేపర్ అంటే సపోజ్ వేరే సబ్జెక్ట్ సంబంధించిన సపోజ్ ఇప్పుడు వేరే మ్యాథ్స్ టీచర్ యొక్క పేపరు ఇంగ్లీష్ టీచర్‌కి మనం కరెక్షన్ చేయమంటే ఖచ్చితంగా మనకు కానీ ఖచ్చితంగా చేయాలని నిర్ణయం చెప్పారనుకోండి. ఏదో వాళ్ళకు కొన్ని కరెక్ట్ అనిపించి చేయొచ్చు, కొన్ని రాంగ్ అని చేయొచ్చు, మొత్తం తప్పు చేయొచ్చు, మొత్తం కరెక్ట్ చేయొచ్చు. చెప్పలేము. ఎందుకంటే అతనికి తెలీదు కాబట్టి. సేమ్ అదే మనకు జరుగుతుంది. ఎందుకంటే మనకు అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ సీఎం ఇలా ఉండాలని ఒక గైడ్‌లైన్స్ గానీ, దానికి సంబంధించిన ఒక వీడియో గానీ, దానికి సంబంధించిన ఒక పద్ధతి, ప్రొసీజర్ గానీ, దేశంలో ఇంకొక అట్లాంటి అట్లాంటి ముఖ్యమంత్రి పనిచేసే విధానము మనకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం వల్ల మనం కంపేర్ చేసే ఛాన్స్ లేదు. ఇక ఏ ముఖ్యమంత్రి వచ్చినా నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అంటే నేను అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇది అల్టిమేట్. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఇది అందరికీ అదే జరుగుతుంది. అంటే మనం కంపేర్ చేయడానికి ఏం లేదు అక్కడ. ఇప్పుడు ఎవరు ఏది వచ్చి చెప్పినా అంతేనేమో అట్లా నిర్ణయాలు తీసుకోవటం అలా అంటే ఈ ముఖ్యమంత్రి ఇది తీసుకుంటే ఇంక అదేనేమో అలా తీసుకోవాలేమో అనే కాన్సెప్ట్లో వస్తున్నాం. సమస్య ఏంటంటే అది కాదు. యాక్చువల్గా మనకు అడ్మినిస్ట్రేషన్ అంటే టోటల్ బడ్జెట్ అంతా ఒక మనిషికి ఏంటంటే ప్రతి మనిషికి ఒక ఓటు హక్కు ఉంది కాబట్టి ప్రతి మనిషి ఒక ఓటు హక్కు వినియోగించుకోగలిగే స్థితి అంటే ఒక ముఖ్యమంత్రిని నిర్ణయించగలగా నాలెడ్జ్ ఉండాలనే కదా అర్థం. ఈ ముఖ్యమంత్రికి వేస్తున్నా అని ముఖ్యమంత్రి డైరెక్ట్గా వేయకపోవచ్చు. కానీ ఆ ఎమ్మెల్యే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి మనకు ముందే తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఆ ముఖ్యమంత్రి ఏం చేయబోతుండో మనకు తెలియాలి కదా. సో అలా అంటే అతనికి వేస్తున్నామంటే మినిమం నువ్వు అతనికి వేయబోయే ముందు అతనికి ఎందుకు వేయాలనేది నీకు తెలియాలి. అలా నువ్వు తెలుసుకోవాలంటే ఒక ముఖ్యమంత్రి పనిచేసే విధానం మనకు ఐడియా ఉండాలి. కానీ మనకైతే 99% ఉండదు. ఎందుకంటే మనం కంపేర్ చేయడానికి మనకేం తెలియదు నాలెడ్జ్. సో సమస్య ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే మొత్తం సరైన ముఖ్యమంత్రి ఎవరు కరెక్ట్ అని నిర్ణయించాలంటే అతను ఒక ముఖ్యమంత్రి నేను ఒక ముఖ్యమంత్రిని అయితే ఏం చేస్తా అనేది నేను ముఖ్యమంత్రి అయితే ఎలా నేను పరిపాలన చేస్తాను, లేదా నాకు ఎటువంటి ముఖ్యమంత్రి కావాలి అని ఈ అంశం మీద కొంచెం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మొత్తం మనం సపోజ్ ఒక ముఖ్యమంత్రి వచ్చి మనకి ఎలా చెప్తే మనం సమర్థుడు అని చెప్పాలంటే మొత్తం బడ్జెట్ మొత్తం ఫస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే టోటల్ బడ్జెట్ ఎంత. సో ఫర్ ఎగ్జాంపుల్ 2,00,000 కోట్లు అనుకుందాం. అది నేను ఇంకా ఫ్యూచర్లో డాక్యుమెంట్ పరంగా నేను మొత్తం దగ్గర ఒక ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ కూడా చూపిస్తా. మొత్తం బడ్జెట్ ఎంత ఫస్ట్ టోటల్ బడ్జెట్ దాంట్లో శాలరీస్కి వెళ్ళిపోతాయి. అంటే ఫర్ ఇయర్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, పెన్షన్ వాళ్ళకి కావచ్చు, మొత్తం మీద గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందే శాలరీస్ పరంగా కానీ పెన్షన్ పరంగా కానీ తీసుకునే మొత్తం టోటల్గా దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే అది ఖర్చులకి అది డెవలప్మెంట్కి సంబంధం లేదు కాబట్టి. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు దగ్గర తీసుకున్న అప్పు ఏదైతే ఉందో దానికి కట్టాల్సిన వడ్డీలు కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే అది కూడా మన ఖర్చులు కాదు కాబట్టి. ఈ 2 అమౌంట్ కాకుండా అంటే గవర్నమెంట్ శాలరీస్ కావచ్చు, లేదా పెన్షన్లు వాళ్ళకి పర్ ఇయర్ ఇవ్వాల్సిన శాలరీస్ మొత్తం టోటల్ శాలరీస్ ప్రపంచ బ్యాంకు దగ్గర మన దీనికోసం అంటే మన పరిపాలన కోసం ఇంతకుముందు తీసుకున్న అప్పులకు సంబంధించిన వడ్డీలు ఆ 2 పక్కన పెడితే మిగిలిన అమౌంటే మనకు అడ్మినిస్ట్రేషన్. ఆ అడ్మినిస్ట్రేషను ఎన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అనేది చెప్పాలి. అన్ని రంగాలండి. అన్నీ అంటే ఇప్పుడు సపోజు అటవీల పరిరక్షణ అనుకోవచ్చు, టూరిజం అనుకోవచ్చు, నీటిపారుదల అనుకోవచ్చు, వ్యవసాయానికి అనుకోవచ్చు, లేదా రోడ్డు రవాణా శాఖకు అనుకోవచ్చు, అంటే నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు అనుకోవచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలకి కేటాయింపులు అనుకోవచ్చు. తర్వాత అట్లా అంటే ఇంకా మొత్తం ఫార్మేట్లో నేను రాసా క్లియర్గా. అలా అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ
అది ఏ విధంగా ఇంప్లిమెంట్ కూడా చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు రవాణా శాఖ అంట. ఒక రోడ్లు వేయాలంట. ఎలా? ఎలా దాన్ని కేటాయిస్తారంటే అన్నింటికి సమభాగాలు. ఇప్పుడు సపోజ్ 1,00,00,000 అనుకుందాం. మిగిలింది ఆ 2 మొదటి 2 తీసుకున్న తర్వాత ఇంకా మిగిలిన 2 ఇప్పుడు అదే సాలరీస్‌కి తీసేసాం. తర్వాత అప్పులకి తీసేసాం. మిగిలిన ఎంత ఉంటుంది ఇంకా? మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,00,000 అనుకుందాం. 1,00,000కి అని ఒక 10 రంగాలకి 5% చొప్పున కేటాయించామనుకుందాం. ప్రతి రంగానికి ఒక 5,000 కోట్లు కేటాయించారనుకుందాం. కేటాయించాలి అట్లా. అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు రవాణాకి అనుకుందాం. ఆ రోడ్డు రవాణాకి కేటాయింపులు 5,000 కోట్లు కేటాయిస్తే అది ఉన్న అమౌంట్ అన్ని నియోజకవర్గాలకి, రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి సమభాగాలుగా విడిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిపోయినప్పుడు ప్రతి నియోజకవర్గంకి ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ప్లస్ ఆ మండలంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? 4, 5 ఉన్నాయి. 5 మండలాలు ఉన్నాయి. మండలాల వారీగా మళ్ళీ దాన్ని భాగాలుగా చేయాలి. మండలంలో వచ్చిన తర్వాత మళ్ళీ విలేజ్ పరంగా ఒక మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాల పరంగా మళ్ళీ ఆ అమౌంట్ డివైడ్ అయిపోతుంది. సో ప్రతి గ్రామ స్థాయికి అది ఎంతో కొంత, అది 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, 5 లక్షలే కావచ్చు. ఒక అమౌంట్ అనేది రోడ్డు రవాణా శాఖ పరంగా ఒక అమౌంట్ వస్తుంది. అలానే అటవీ శాఖ పరంగా ఒక అమౌంట్ వస్తుంది. టూరిజం పరంగా ఒకవేళ టూరిజం ఏమైనా ఉన్నా, పురాతన కట్టడాలు ఉన్నా సరే, ఏదైనా చూడాల్సిన ఉంటే దాని పరంగా కూడా ఒక అమౌంట్. నీటిపారుదల, ఆ ఊరికి నీటిపారుదల పరంగా ఎంత అమౌంట్ అయినా కానివ్వండి, ఒక 5 లక్షలు అయినా సరే, ఇది నీటిపారుదల శాఖ నుంచి ఒక 5 లక్షలు వచ్చినాయి, మీ ఊరికి నీటిపారుదల, అది తాగునీటి అనుకోండి, సాగునీటి అనుకోండి, ఆ 5 లక్షలు మనం ప్రాపర్గా ఖర్చు పెడతారు. అంటే ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఆ లొకేషన్, అక్కడున్న సమస్యల బట్టి కేటాయింపులు జరుగుతుంది. ఇలా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి రంగానికి సంబంధించిన డబ్బులు కేటాయింపులు అనేది ఆ విధంగా సప్లై అవ్వాలి. అంటే మా నియోజకవర్గానికి ఈ బడ్జెట్లో మా ఊరికి, మండలం అనుకోండి, మా ఊరికి వచ్చేసరికి ఇంత అమౌంట్ వచ్చింది. రోడ్లు వేసుకోవడానికి ఎంత అమౌంట్, నీటిపారుదలకి ఎంత అమౌంట్, సాగునీటికి ఇంత అమౌంట్, తర్వాత భారీ పరిశ్రమ అక్కడ స్వయం ఉపాధి పథకాలకి ఇది ఇంత అమౌంట్. అలా ప్రతి డిపార్ట్మెంట్కి మనకు ఒక అమౌంట్ అనేది రావాలి. సో అది ఆ పరంగా మనకు క్లారిటీ ఇవ్వాలి. అంతేగాని ఇక్కడ మనకు ఇంకా ఇప్పుడు ఏంటంటే అనవసరపు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో అవన్నీ ఏంటంటే ఇంకా పూర్తి స్థాయి డిస్కషన్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అనవసరం, అన్నీ తీసేసి అంటే సంక్షేమ పథకాలు అంటారు. సపోజ్ లాస్ట్ మధ్య సంక్షేమ పథకాలు అంటే ఏంటంటే మనం అనవసరంగా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా వాళ్ళకి బేసిక్ నీడ్, ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకం లేకపోతే వాళ్ళు బతకడం కష్టం, దీని మీద డిపెండ్ అవుతున్నారు అనే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రూపంలో ఖచ్చితంగా వాళ్ళకి సంక్షేమ పథకం అనేది ఇంకా వాళ్ళు కూర్చోబెట్టినే పోషించవచ్చు. వాళ్ళు కూర్చోబెట్టి పోషించాలి. ఎందుకంటే మనం వాళ్ళకు ఉద్యోగ అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి బతకడానికి సోర్స్ మనం చూపించకపోయినాం కాబట్టి వాళ్ళకి అలా ఇవ్వచ్చు. అంటే అది ఇచ్చేది ఏంటంటే రేషన్ రూపంలో. ఇప్పుడు సపోజ్ బియ్యం ఇచ్చాం, ఆ తర్వాత సరుకులు ఇవ్వచ్చు. ఇక కూరగాయలు ఒక ₹1,000 ఇచ్చినా, అంటే బేసిక్ బతకటానికైతే మనం ఆ విధంగా ఎంతమందికైనా ఇవ్వచ్చు. అంటే సంక్షేమం అనేది ఆ ఒక్క విషయంలోనే సంక్షేమం అనేది ఇవ్వాలి. సో బేసిక్ నీడ్ మాత్రమే సంక్షేమానికి మనకు కేటాయింపు జరగాలి. ఇక ఫర్దర్గా ఇంకా ఏదైనా సరే డెవలప్మెంట్ పరంగానే చూడాలి. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ విద్యల కోసం పై విద్య కోసం డబ్బులు ఇస్తున్నాం, అదేదో మనమే మన స్కూల్లోనే డెవలప్మెంట్ చేసుకుంటే అతనితో పాటు అందరూ కూడా చదువుతారు కదా, వేరే వాళ్ళు కూడా చదవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆ పరంగా మనం అలా చేయొచ్చు. దీన్ని నేను ప్రాక్టికల్గా ముందు వివరించడానికి ట్రై చేస్తాను. ఓకేనా?